బ్యాక్ టు వర్క్ లైఫ్. రెసిగ్నేషన్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ డే ఇంకా మనం సైట్ ఎక్కువనే వెళ్ళడము. పాస్ట్ ఒక 15 డేస్ అయ్యి ఉంటుంది లాస్ట్ టైం అయితే సైట్కి వెళ్ళి అసలు వెళ్ళబుద్ధి ఏట్టేది, రూమ్లో ఉండబుద్ధి వేస్తుంది. ఎలాగైనా ఎంతసేపు అయినా సరే పర్లేదు కానీ ఇంకా సడన్గా ఈరోజు ప్లాన్ అయితే కుదిరింది. అసలుకి నిన్న మా ఎస్ఎస్సి ఫోన్ చేసి ఏం చెప్పాడంటే రేపు రావద్దు ఎల్లుండరా అన్నాడు. కానీ తీరా 8:10కి నాకు ట్రైన్ అయితే 7:50కి ఫోన్ చేసి వచ్చే స్టాఫ్ని అరేంజ్ చేస్తున్నానని చెప్పాడు. మా వాడు నాకు సడన్గా షాక్ చేస్తున్నాడు. నేను రేపు ఎలాగ డ్యూటీ అలాంటిది ఏంటి లేదు కదా అని చెప్పి హ్యాపీగా నైట్ 3 o'clock దాకా మూవీస్ చూసుకుంటూ ఉన్నాను. తీరా చేస్తే మా వాడు షాక్ పేల్చాడు. ఇంకేం చేస్తాం, ఆ రమ్మన్న తర్వాత వెళ్ళాల్సిందే, లేకపోతే నాకు వేసుకుంటారు మా కంపెనీ వాళ్ళు. ఎంత నోటీస్ పీరియడ్లో ఉన్నా సరే పనులు మాత్రం చేయాల్సిందే కదా. ఇంకా యాజ్ యూజువల్గా మనం అయితే మంత్లీ మెయింటెనెన్స్కి అయితే వచ్చాము. ఈరోజు ఫస్ట్ స్టేషన్ అనమాట. మనకి ఎన్నో 4 స్టేషన్లు, అది సెకండరీ థింగ్ పక్కన పెట్టండి. చూసారా మా సిస్టము మొత్తం ఒకసారి క్లీన్ చేసి మొత్తం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో లాజిక్స్ అవన్నీ చూసుకొని ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. నిజం చెప్పాలంటే అసలు నేను ఎక్విప్మెంట్ అనేది చూపించకూడదు యాజ్ పర్ కంపెనీ పాలసీ అయితే మాత్రం. కానీ ఏదో చూపెడుతున్నాను మీకోసం అని చెప్పి, చాలా రిస్క్ చేసి మరీ చూపెడుతున్నాను. ఏటో కానీ ఈరోజు ఉన్నంత ఎండ అయితే మాత్రం నాకు ఇంకా ఏ రోజు లేదనిపిస్తుంది. ఏమో మరి ఇన్ని రోజులు రూమ్లో పడుకొని ఈరోజు సైట్కి వెళ్ళడం వల్ల ఏటో కానీ నడుస్తుంటే మాత్రం చూడండి సరదా వదిలిపోతుంది. అంటే ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలన్నమాట. సో నాకు ఇప్పుడు ట్రైన్ కూడా లేదు, ట్రైన్ వచ్చేసరికి ఈవినింగ్ ఉంది. సో ఇంకా అలా బస్ స్టాండ్కి వెళ్ళాలంటే దగ్గర 2 kilometers నడుచుకుని వెళ్ళాలి. సరదా వదిలిపోతుంది. పక్కన వచ్చేసరికి షుగర్ మిల్, ఎక్కడైనా సరే ఏదైనా చెరుకు ముక్కలు ఏమైనా తగులుతాయేమో అని చెప్పి చూస్తున్నాను. ఏదో బండి కొంటే ఒకటి తీసుకుందామని చెప్పి, కానీ అలాంటివి ఏడు దొరకట్లేదు. ఇంకా యాజ్ యూజువల్గా బస్సు ఎక్కేసాను, ఇంకా రూమ్కి వెళ్ళిపోవాలి అంతే ఫ్రెండ్స్. బాయ్. రేపు ఇంకొక వీడియోతో కలుద్దామని.